ఢిల్లీ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షాలపైన అదేవిధంగా ప్రజలపైన కూడా ఏ రకంగా దాడులు జరుగుతూ ఉన్నాయి, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది బతికి ఉందా అనే అంశాలని ఇవాళ ఢిల్లీ వేదికగా ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా, దేశ ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా ఇవాళ ఢిల్లీలో మీడియా మిత్రులతో పాటు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీరు అంతా కూడా చూసే ఉంటారు. 4 రోజుల క్రితము రాజమహేంద్రవరం రాజమండ్రిలో ఒక దళిత యువకుడి పైన ఏ రకంగా అమానుషంగా నిస్సిగ్గుగా ఇతను బట్టలు ఓడదీసి పోలీస్ స్టేషన్లో అక్కడున్న పోలీస్ అధికారులు, సిఐలు వీళ్ళందరూ కూడా ఇతన్ని నానా దుర్భాషలాడి మెడ పట్టుకుని సెల్లో వేసిన సందర్భం, బట్టలు తీసి మరి ఇంత దారుణమైన వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ గవర్నమెంట్లో జరుగుతూ ఉంది అని అంటే ఇది కేవలము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వ్యక్తులపైన జరిగే దాడులు కాదు, అదొక్కటే కాదు. దాంతోపాటు ప్రజలపైన కూడా ఈ రకమైన దాడులు చేస్తూ ఉన్నారు. ఎందుచేతనంటే ఈ కూటమి ప్రభుత్వము ఎన్నో హామీలు ఇచ్చారు. వాళ్ళందరూ కూడా, ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6, సూపర్ 7 అని అన్ని హామీలు ఇచ్చి కనబడిన వాళ్ళు అందరికీ కూడా పథకాలు ఇస్తాము, ఇంకో నీకు 15,000 నీకు 15,000 అని ఎలక్షన్లో ఏ రకంగా అయితే హామీలు ఇచ్చారో ప్రజలందరూ కూడా నమ్మి ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో ఓట్లు వేయడం కూడా జరిగింది. మరి ఏ రకంగా మొండి చేయి చూపిస్తూ ఉన్నారో ప్రజలకి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ప్రజలు ఎక్కడ తిరగబడతారో అని ముందు జాగ్రత్తగా సోషల్ మీడియా వంక పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రియాశీలకమైన కార్యకర్తల్ని వీళ్ళందరినీ కూడా అరెస్టులు చేసే కార్యక్రమం ఒక అడుగు ముందరికి వేసి రాజమండ్రిలో ఏకంగా ఒక దళిత యువకుడిని, విద్యావంతుడైన పులి సాగర్ని షర్టు ఓడదీసి అక్కడ పోలీసులు చితకబాది ఈ అబ్బాయిని తీసుకెళ్లి సెల్లో వేశారు. పొద్దున్న 11 దగ్గర నుంచి రాత్రి 9:30 దాకా. మరి అక్కడ ఆ ప్రజాస్వామ్యంలో పోలీసులు అంటే ఏంటండి? ప్రజల యొక్క మాన ప్రాణాలు కాపాడాల్సిన వ్యక్తులు ఈ రకంగా ప్రవర్తించచ్చా అని ఇవాళ మేము ఢిల్లీ వేదికగా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఇవాళ పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, కార్యకర్తల్ని ఏ రకంగా మనోవేదనకు గురి చేస్తూ ఉన్నారు. ఒక సోషల్ మీడియా కేసు పెట్టి ఒక పోలీస్ స్టేషన్లో 500-600 కిలోమీటర్లు ఆ సోషల్ మీడియా యాక్టివిస్ట్ని మరి మెంటల్గా, ఫిజికల్గా హెరాస్ చేసే కార్యక్రమం, పీటీ వారెంట్లు అని చెప్పి పోలీస్ స్టేషన్ నుంచి ఇంకో పోలీస్ స్టేషన్, అలా 7-8 పోలీస్ స్టేషన్లు తిప్పుతూ ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి ఇవాళ ఇది ఒక ఉదాహరణ. రాజమండ్రిలో ఈ అబ్బాయిని స్ట్రిప్ చేసి, షర్ట్ స్ట్రిప్ చేసి, ఈ సాగర్ అనే వ్యక్తి రాత్రి నా దగ్గరకు వచ్చి, ఆ సంఘటన జరిగిన రాత్రి నా దగ్గరకు వచ్చి నేను సూసైడ్ చేసుకుంటాను, చనిపోతాను అని మనోవేదనకు గురయ్యాడు. మనము పోరాడాలి, కొట్లాడాలి అని ధైర్యం ఇచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి ఆయన కూడా కల్పించి, ఆయన కూడా మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ధైర్యం కల్పించారు. మనం కొట్లాడదాము, ఇవాళ నేషనల్ ఎస్సీ కమిషన్ దగ్గరికి, అదేవిధంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి ఇప్పుడు వెళ్ళబోతున్నాము. ఎస్సీ కమిషన్ దగ్గరికి ఆల్రెడీ వెళ్ళాము. వారు కూడా పాజిటివ్గా స్పందించి ఇమీడియట్గా నోటీసులు సర్వ్ చేసి ఎంక్వైరీ కాల్ఫర్ చేస్తామని చెప్పేసి ఇవాళ హామీ ఇవ్వడం జరిగింది. మరి పులిసాగర్కి ఏదైతే ఇంత అమానుషంగా చేశారో ఒకసారి ఆ వీడియోని కూడా ఒకసారి మీడియా మిత్రులందరికీ కూడా చూపిస్తాము. ఏ రకంగా ఇతన్ని పోలీస్ స్టేషన్ సెల్లో వేశారో.
क्लियर आ रहा है दिखा रहे అంటే ఇక్కడ మనకు కనబడతా ఉంది ఈ అబ్బాయిని పక్కనే మహిళా కానిస్టేబుల్ ఉన్నారు. అంటే ఒక ఆడ కానిస్టేబుల్ పక్కన ఇతన్ని బట్టలు ఊడదీసి సెల్లో వేశారు. ఏం తప్పు చేశాడండి? ఈయన చేసిన తప్పల్లో ఒకటే, ఆ రోజు సైక్లోన్స్లో వర్షాలు పడి మొత్తం ఆ ఏరియాలన్నీ కూడా ముంపుకు గురైనాయి. మీరు కూటమి ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నారు, ఎమ్మెల్యే ఏం చేస్తూ ఉన్నాడని ప్రశ్నించిన దానికి ఈ అబ్బాయికి ఈ రకమైన పోలీస్ స్టేషన్కి పిలిచి వస్త్రావరణ చేశారు. అంటే ఇంత దారుణం ఎక్కడైనా ఉంటుందా అని ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాము. ఖచ్చితంగా ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించి ఆ సంబంధిత అధికారుల్ని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ అబ్బాయికి న్యాయం జరగాలి. అదేవిధంగా దళితుల పట్ల తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా చిన్నచూపు చూస్తూ ఉన్నారో ఇది ఒక ఉదాహరణ. గతంలో కూడా మన ఎన్నో సంఘటనలు సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నోటితోనే విన్నాం. ఎవరైనా దళితుల్లో పుట్టాలని అనుకుంటారా అని ఈ రకమైన మాటలు మాట్లాడిన వ్యక్తులు ఒక్కసారి ప్రజల్ని గుర్తుకు తెచ్చుకోమని ఈ సందర్భంగా కోరుతూ మరి మా పార్టీ ఎంపీ గారు గురుమూర్తి గారు కూడా వారి యొక్క సందేశం ఇస్తారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు నేషనల్ ఎస్సీ కమిషన్ని కలిశాము. అలాగే నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ కూడా కలవబోతున్నాము. ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైతే కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో ప్రజా సమస్యల మీద వాళ్ళందరినీ కూడా రకరకాలుగా అరెస్ట్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. దాదాపుగా 2000కు పైచిలకు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లు తిప్పుతూ ఈ రాష్ట్రంలో నలుమూలలకి తిప్పుతూ ఉండడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా వరదల్లో సంభవించినప్పుడు దాని మీద ఇష్యూస్ మీద ప్రశ్నించినందుకు పులి సాగర్ని అత్యంత పాశవికంగా దారుణంగా బట్టలు విప్పి కొట్టి పోలీస్ స్టేషన్లో నగ్నంగా నిలబెట్టడం జరిగింది, అందరు మహిళా పోలీస్ కానిస్టేబుల్ ముందు కూడా. సో ఇది ఖచ్చితంగా ఇట్లాంటి కేసులు కోకోలలుగా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి నలుమూలలా. దీని మీద గౌరవ ఎస్సీ కమిషన్ని కలవడం జరిగింది. వాళ్ళు చాలా సీరియస్గా స్పందించి వెంటనే రిపోర్ట్స్ కాల్ ఫర్ చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే రాబోయే 3 వారాల్లో అలాగే రాష్ట్రంలో పర్యటించి దీనికి సంబంధించినటువంటి సమూలమైనటువంటి ఎంక్వైరీ ఏ విధంగా ఉంది, ఎందుకు ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతా ఉన్న దాని మీద సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ప్రజా వ్యతిరేక పాలనని ప్రశ్నిస్తారో వాళ్ళందరి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి, ఎంపీల దగ్గర నుంచి, అలాగే సోషల్ మీడియా కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరి మీద ఎలాంటి నిరంకుశ ధోరణి, అణచివేతే ధోరణి ప్రదర్శిస్తున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయకుండా. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రజా పాలన మీద దృష్టి పెట్టి సక్రమైనటువంటి పాలన అందియాలే కానీ ఏదైనా లోపాలని ఎత్తుచూపే వాళ్ళ మీద, సోషల్ మీడియా యాక్టివిటీస్ మీద ఇలాంటి కేసులు పెట్టి అణచివేద్దామంటే అది ఎవరి వల్ల కాదు. ఖచ్చితంగా ఇలాంటి చర్యలకు భయపడే ప్రశ్న లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ప్రభుత్వం చేసే ప్రతి ఒక్క అరాచకాన్ని, ప్రతి ఒక్క ఇష్యూని సమర్థవంతంగా లేవనెత్తి ఈ ప్రభుత్వాన్ని ఎండగడతామని, ప్రజల పక్షాన పోరాడతామని హెచ్చరిస్తున్నాం. ఇలాంటి కేసులు పెట్టి అందరినీ అణిచివేద్దామంటే ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా భయపడే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా నేషనల్ ఎస్సీ కమిషన్ అలాగే హ్యూమన్ రైట్స్ కమిషన్ న్యాయం చేస్తుందని ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నాం. ధన్యవాదాలు. ఏం జరిగింది విషయం? అందరికీ నమస్కారం అండి. నా పేరు పులిసాగర్ అండి. నేను రాజమండ్రిలో వస్తామండి సార్. నాకు 30వ తారీఖున ఫోన్ వచ్చింది సార్, పోలీస్ స్టేషన్కి ఒకసారి రమ్మని. నేను ఆ రోజు ఊళ్ళో లేకపోవడం వల్ల 2 రోజుల తర్వాత వెళ్ళాను సార్. ఎస్ఐ గారు ఒకసారి లోపల రమ్మని పిలిచారు సార్. దేనికి సార్ అని అడిగితే నీ మీద ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టో దాని మీద కేసు పడిందని నా డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు సార్. తీసుకున్నాక సిఏ సార్ దగ్గర తీసుకెళ్ళి నన్ను చూపించారు సార్, ఇతను సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు అనేసి. నన్ను చూడగానే అసలు ఎందుకు పెట్టావు ఏంటి అన్న విషయాలు కూడా ఆయన అడగకుండా
కారణాలు తెలుసుకోకుండా మొత్తం బూతులతో ఇష్టం వచ్చాడు తిడతారు. లంచా కూడా కింద పెట్టారు పోస్టులని బాడుకున్నా కూడా కానీ తిట్టి ఇంకోసారి కానీ పోస్ట్ పెట్టామంటే గొంతుకొచ్చి రైలు పట్టాల మీద పడిచేస్తానని నన్ను చాలా దారుణంగా బెదిరించి భయపడంతం చేశారు సార్. అయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఈ కేసులో ఇంకొక ఇద్దరు ఉన్నారు, వాళ్ళని కూడా చూపించారు. వాళ్ళపై అడ్రస్ కూడా చెప్పన్నారు సార్. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు అంటే, నీకు తెలియదు అని చెప్పి 2 సార్లు అడిగారు సార్. నాకు తెలియదు సార్, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు సార్ అన్నందుకు ఆయన కోపం వచ్చి నా మీద అర్జెంట్గా బట్టలు కానిస్టేబుల్ని పిలిచి బట్టలు ఇప్పేసి లోపల వేసేయండి అర్జెంటుగానే అన్నారు సార్. అంటే అదే సార్ నేను ఏ తప్పు చేశాను సార్ అని అడిగితే నన్ను ఎదురు ప్రశ్నిస్తావా అని చెప్పేసి నా మెల్ల పట్టుకుని లాకప్ కేసు తోసారు సార్. తోసిన తర్వాత మళ్ళీ కానిస్టేబుల్ గారిని పిలిచి బట్టలు ఇప్పేసి లోపల వేసామని చెప్పారు సార్. ఎండ షర్ట్ ఇప్పేసి లోపలికి వెళ్ళమన్నారు సార్. ఈ ఫ్యాన్ కూడా ఇప్పుతుంటే ఫ్యాన్ లోపల ఏం లేదని చెప్పడంతో ఆపారు సార్. లోపల వేస్తారు సార్. పొద్దు నుంచి 12 గంటలు, సుమారు 12 గంటలకి రాత్రి 9 అయ్యాక స్టేషన్లో ఉన్నాను సార్. నేను 4 లేడీ కానిస్టేబుల్ అయ్యాలి డ్యూటీలో ఉన్నారు సార్. వాళ్ళు ఎదుర్కొంటారని బట్టలు లేకుండానే పొద్దున్న సాయంకాలం దాకా ఉంచారు సార్. అలాగే అంతేకాకుండా సార్ సాయంకాలం మొత్తం అయిపోయిన తర్వాత 9 గంటలకు బయటికి పిలిచారు సార్. మళ్ళీ 6 గంటలకు వచ్చి ఆయన వచ్చి మాట్లాడినా కూడా 9 అయ్యేదాకా లోపల ఉంచారు సార్. 9 గంటలకు పిలిచి స్టేట్మెంట్ అయిన 41 నోటీస్ ఇచ్చారు సార్. ఇచ్చి లోపల పిలిచి ఇంకోసారి కానీ ఇలాంటి పోస్టులు కానీ పెట్టావంటే నీకు పేక తాడు కట్టి గోదాట్లో రాయి కట్టేసేస్తానని చెప్పి బెదిరించారు సార్. శవం కూడా దొరకదు, ఇంకోసారి ఇలాంటి పోస్టులు కానీ పెట్టామనుకో ఏమనుకున్నావు, నీ టైం బాగాలేదని చెప్పి నన్ను చాలా దారుణంగా తిట్టారు సార్. తిట్టిన తర్వాత నాకు బాధ అనిపించి నేను బయటకు వచ్చాను సార్. ఆ తర్వాత నేను వచ్చి ఎంపీ గారిని ఆశ్రయించగా ఎంపీ గారు నాకు న్యాయం చేస్తాం, జగనన్న గారు కూడా నాకు న్యాయం చేస్తానని తోడుగా నిలబడి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారు సార్. సార్ కూటమి ప్రభుత్వం గెలవడం వల్ల వైఎస్ఆర్సీపీ ఓడిపోవడం వల్ల నేను ఒక సైకోలో మారి వాళ్ళ మీద తప్పుడు ప్రచారం చేస్తుందని రాసి నువ్వు రాసావా? వాళ్ళే రాశారు సార్. రాసిన దాని మీద సంతకం మాత్రం పెట్టాను సార్. ఆంధ్రప్రదేశ్లో గత 6 నెలలుగా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి యొక్క అరాచక పాలన ప్రత్యక్షంగా లక్షల మంది, కోట్ల మంది చూస్తున్నారు. అరాచక పాలనని నేను ఎందుకంటున్నానంటే, డెమోక్రసీలో ఏ ప్రభుత్వాన్నైనా సరే ప్రశ్నించేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ హక్కుని హరించేటువంటి అధికారం పోలీసులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ ఎవరికి ఉండదు. కానీ దురదృష్టవత్తు ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో ముఖ్యంగా పేద వర్గాలైనటువంటి మా దళితుల్ని ఏ రకంగా హింసించటం, అలాగే వారిని అణిచివేయటం, అలాగే వారిని అవసరమైతే ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి అనేక రకాల ఇబ్బందులు పెట్టడం పరిపాటిగా మారింది. నేను ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నా, ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదు, ఎల్లకాలం మీ రాజ్యమే ఉండదు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో అనేక ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఇలాంటి మా దళిత కుర్రాడు సాగర్ అనేటువంటి అబ్బాయిని అమానుష్యంగా బట్టలు తీసేసి ఆ యొక్క సెల్లో పడేసి చేసేటువంటి అధికారం ఆ పోలీస్ ఆఫీసర్కి ఎవరిచ్చారు? ఏ అధికారంతో పెట్టాడు? అధికారం అంటే తెలుసా? ఆ జిల్లా ఎస్పీ ఏం చేస్తున్నాడు? ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి డీజీపీ ఏం చేస్తున్నాడు? అలాగే ఉన్నటువంటి ప్రభుత్వ హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు? సీఎం గారు ఏం చేస్తున్నారు? ఇది మీకు కళ్ళకి కనపడకపోయినా ప్రజలందరికీ కూడా కనపడుతుంది. తప్పనిసరిగా ఏదో ఒక రోజు మూల్యం చెల్లించుకునేటువంటి రోజు వస్తుంది. నేను ఒకటే మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు మీరు ఇచ్చినటువంటి హామీలు నిజంగా సూపర్ 6 అని, సుప్రీం 6 అని ఇచ్చిన హామీలు అమలు చేయలేక, కనీసం వరదల్లో సరైనటువంటి చక్కటి అడ్మినిస్ట్రేషన్ చేయలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ సందర్భంలో మీరు ఈ రకంగా అందరిని కూడా హింసించడం అనేది ఎంతవరకు సాధ్యం? తప్పనిసరిగా రోజులు మారుతాయి. వచ్చే రోజుల్లో మా యొక్క గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు సారథ్యంలో మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం. తప్పనిసరిగా మీరు చేసినటువంటి పాపాలని మేము మాత్రం చెయ్యం. మేము తప్పనిసరిగా డెమోక్రటికల్గా ప్రభుత్వాన్ని నడిపిస్తాం. పేద ప్రజల కోసం ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు ఏది కావాలన్నా చేసి పెడతాను తప్ప మీరు ప్రభుత్వంలో లేనప్పుడు కోకోలుగా ఎన్నెన్నో మాటలు అన్నారు.
ఎన్నెన్నో అబద్ధాలు చెప్పారు. తర్వాత ఎన్నెన్నో రకాలుగా మీరు మా ప్రభుత్వం మీద మాట్లాడారు. మేము ఎప్పుడు మాట్లాడలేదు. కానీ ఈ రోజున మీరు చేస్తున్నటువంటి దురాగత పాలన, అరాచక పాలన ప్రజలు చూస్తున్నారు. మీరు తగిన మూల్యం చెల్లించుకుంటారని మరి ఈ రోజున ఢిల్లీ సాక్షిగా, ఈ మీడియా సాక్షిగా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడాలని, ఇలాంటి బాధితుల్ని కాపాడాలని మేమందరం కూడా ఏకమై ప్రభుత్వంతో తప్పనిసరిగా ఏదో ఒక రోజున తిరుగుబాటు చేస్తామని కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను. సైక్లోన్ వర్షాలు వచ్చేసారు. జూలై నెలలో వచ్చినప్పుడు సైక్లోన్ తుఫాన్లు వచ్చేసారు. వర్షాకాలంలో మొన్న సైక్లోన్ వస్తే మొత్తం మేము వెళ్ళి రోడ్డు అంతా మునిగిపోయింది సార్. ఆ రోజే ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారు ఒక వీడియో రిలీజ్ చేశారు సార్. మేము వచ్చిన నెల రోజులు గవర్నమెంట్లో మేము అన్ని ప్రక్షాళన బాగా చేసాము, ఎటువంటి నీరు నిలబడతలేదని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశారు సార్. అదే వీడియోకి నేను ఈ వీడియో యాడ్ చేసి నెల రోజులు ఇదేనా మీ పరిపాలన అని చెప్పి బ్రదరన్ చర్చి దగ్గర మరియు కృష్ణానగర్లో మొత్తం వాటర్తో మునిగిపోయింది సార్. ఆ మునిగిపోయిన ప్లేస్లు వీడియో తీసి ఇదేనా నెల రోజులు మీ పరిపాలన అనేసి మెసేజ్ చేసి పెట్టాను సార్. అది ఆ వీడియోకి నన్ను అరెస్ట్ చేశారు సార్. ఏమీ లేదు సార్, ఏమీ లేదు సార్. వీడియో కూడా ఉంది సార్.